కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు. ఇది ఏలేరు, ఇక్కడ నీకు సాగలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్ట్ లో రాజశేఖర రెడ్డి తెచ్చాడన్నావు. 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతా ఉంది. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ 1 70% పనులు చేశాం. స్లూయిస్లు కట్టాం, కాలువలు తవ్వాం, అన్ని రకాల పనులు 70% పూర్తి చేశాం. నేను అడుగుతున్నా, 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావా అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్లు లేక ఎండిపోయి పంటలు రావు, వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. 2 విధాల రైతు నష్టపోతాడు. చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు. పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు.